Hi everyone, my name is Sheikh Abdul Hasib. I am a mathematics faculty. Today we discuss a topic. I am discussing a topic 10th class in 7th chapter. It is the easiest chapter and good score in public examinations. That is name is coordinate geometry. తెలుగులో వచ్చేసరికి నిరూపక రేఖాగణితం. దీంట్లో మన నిరూపక రేఖాగణితం అంటే ముందు మనం ఎక్సైజ్ స్టార్ట్ చేయబోయే ముందు ఈ యొక్క చాప్టర్ యొక్క బేసిక్ ఇంట్రడక్షన్ మనం నేర్చుకుందాం. ఇప్పుడు బేసిక్ ఇంట్రడక్షన్ వచ్చేసరికి అండి కోఆర్డినేట్ జామెట్రీలో బేసిక్ ఇంట్రడక్షన్ వచ్చేసరికి అండి ఇప్పుడు ఈ కోఆర్డినేట్ జామెట్రీ మనం డైలీ లైఫ్ లో కూడా యూజ్ చేస్తాం. ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? గూగుల్ మ్యాప్స్, మనం ఎక్కువగా ఫోన్స్ వాడుతూ ఉంటామండి. ఆ ఫోన్స్ లో మనం మ్యాప్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ మ్యాప్స్ అన్నాం కదండి, మ్యాప్స్ అంటే మీకు ఐడియా ఉంటే ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్, ఇది ఆపోజిట్ లో ఉండేది వై డాష్ అంటాం, ఇటు ఆపోజిట్ గా ఉండేది ఎక్స్ డాష్ అంటాం. ఇక్కడ ఇంట్రడక్షన్ అయ్యే పాయింట్ ఆరిజిన్ అంటాం, 0,0. ఫర్ ఎగ్జాంపుల్ నేను అంజలి అకాడమీకి వెళ్ళాలనుకుంటున్నాను. ఈ ఎక్సాక్స్ లో కొన్ని నేమ్స్ ఉంటాయండి. ఎక్సాక్స్ లో 1, 2, 3, 4. ఈ వై యాక్సిస్ లో కూడా 1, 2, 3. ఫర్ సపోజ్ నేను అంజలి అకాడమీకి వెళ్ళాలనుకుంటున్నాను. కదండి, అంజలి అకాడమీకి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేదాన్ని అంజలి. మనకి గూగుల్ మ్యాప్స్ లో మనం చూసామంటాం డైరెక్షన్స్ లో, మనం ఒకలా లేదంటే సౌత్ పోల్, నార్త్ పోల్, ఏదైతే దక్షిణం, ఉత్తరం అని చూస్తూ ఉంటాం కదండి. అట్లానే మన యొక్క ఐడెంటిఫై చేసేదాన్ని ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటాం. దాన్నే కోఆర్డినేట్ జామెట్రీ అని అంటాం. ఇది వచ్చేసరికి 2,2. దీన్ని ఇంకో పేరు కూడా అంటే ఈ పాయింట్ ని రిఫరెన్స్ పాయింట్ అంటాం. అర్థమవుతుందా అండి? రిఫరెన్స్ పాయింట్. ఇక్కడికి వచ్చేసరికి అండి ఇక్కడ ఆరిజిన్ అని చెప్పేసాం కదండి. ఇప్పుడు ఇంకోటి వచ్చేసరికి అండి మనకి మ్యాప్స్ లో వచ్చేసరికి కొన్ని పాయింట్స్ ఉంటాయండి, అంటే కోఆర్డినేట్స్ ఉంటాయి. మ్యాప్స్ 4 సైడ్స్ గా డివైడ్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ తీసుకోండి. ఆ పేపర్ ని 4 సైడ్స్ చేసిన తర్వాత మనకి 4 బాక్సెస్ వస్తాయి. ఫస్ట్ బాక్స్ ఫస్ట్ కోఆర్డినేట్ అంటాం, సెకండ్ కోఆర్డినేట్ అంటాం, థర్డ్ కోఆర్డినేట్ అంటాం, ఫోర్త్ కోఆర్డినేట్ అంటాం. ఫస్ట్ కోఆర్డినేట్ వచ్చేసరికి ఆల్ పాజిటివ్స్ ఉంటాయి. అదవుతుందా అండి? ఆల్ పాజిటివ్స్ ప్లస్. దీనికి ఆపోజిట్ సైడ్ గా ఉండేదాన్ని ఆల్ నెగిటివ్స్, అంటే ప్లస్ కి ఆపోజిట్ అంటాం కదండి. ప్లస్ కి ఆపోజిట్ నెగిటివే కదండి. ఇప్పుడు సెకండ్ కార్డ్ లోకి వచ్చేసరికి ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ ఉంటుంది. అంటే ఎక్స్ యాక్సిస్ నెగిటివ్ ఉంటుంది, వై యాక్సిస్ వచ్చేసరికి పాజిటివ్ ఉంటుంది. దీనికి ఆపోజిట్ గా అదవుతుందని ఫస్ట్ కోఆర్డినేట్ వచ్చేసరికి మొత్తం పాజిటివ్ ఉంటాయి. దీనికి ఆపోజిట్ గా ఉండేదే మైనస్ లో ఉంటాయి అన్ని. దాని పేరు వచ్చేసరికి థర్డ్ కోఆర్డినేట్. సెకండ్ కోఆర్డినేట్ కి వచ్చేసరికి ఒకటి నెగిటివ్ ఉంటుంది, ఒకటి పాజిటివ్ ఉంటుంది. దీని సెకండ్ కోఆర్డినేట్. దీనికి ఆపోజిట్ సైడ్ గా ఉండే దాన్ని ఫోర్త్ కోఆర్డినేట్ అండి. దానికి ఏముంటుందంటే ఒకటి పాజిటివ్ ఉంటుంది, ఒకటి నెగిటివ్ ఉంటుంది. అందుకేనా అండి? అర్థమవుతుందా అండి? దీన్ని ఎక్స్ ని వై యాక్సిస్ అంటాం, ఎక్స్ యాక్సిస్. అర్థమవుతుందండి? ఎక్స్ యాక్సిస్. ఇప్పుడు ఈ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ ని ఎక్స్ యాక్సిస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ ని కోఆర్డినేట్ యాక్సిస్ అంటారండి. ఏంటారండి? కోఆర్డినేట్ యాక్సిస్ అంటారు. ఈ రెండింటిని కలిపి కోఆర్డినేట్ యాక్సిస్ అంటారండి. ఇప్పుడు ఈ కోఆర్డినేట్ యాక్సిస్, ఇప్పుడు నేను ఒక మ్యాప్ చూపించాను కదా, చూపిస్తున్నానండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఏ మ్యాప్. ఒక మ్యాప్ తీసుకున్నాండి. ఒక మ్యాప్ తీసుకున్న తర్వాత సపోజ్ నేను ఒంగోలుకి వెళ్ళాలనుకుంటున్నాను. ఎక్సైజ్ లో ఒక నెంబర్స్ ని రిప్రజెంట్ చేశాను, 1, 2, 3. అదే ఈ పాయింట్ నేను ఏమన్నాను ఇందాక, ఫస్ట్ లో ఒక పాయింట్ ఈ పాయింట్ నేను రిఫరెన్స్ పాయింట్ అన్నాను కదండి. దీన్ని రిఫరెన్స్ పాయింట్ అంటారు ఆర్ ఆర్బిటరీ అంటారు. ఈ రిఫరెన్స్ పాయింట్ కి దీని వై యాక్సిస్ లో కూడా సంథింగ్ ఒక నెంబర్స్ ఉంటాయి, 1, 2, 3. ఇక్కడ నుంచి నేను ఒంగోలు అన్నాను కదండి, ఒంగోలుకి వెళ్ళాలి. ఇప్పుడు మీరు చూసి ఉంటారు ఇక్కడ నుంచి ఎక్స్ యాక్సిస్ లో 2 అండ్ వై యాక్సిస్ లో 3, 2, 3.
2, 3 అండి. దీన్ని కోఆర్డినేట్స్ అంటారు. ఇంత కోఆర్డినేట్ యాక్సిస్ అన్నాం కదా, వీటిని కోఆర్డినేట్స్ అంటారు. ఈ కోఆర్డినేట్స్ ని కోఆర్డినేట్ యాక్సిస్ ని కలిపితే కార్టీజియన్ సిస్టమ్ అంటారండి. ఏమంటారంటే కోఆర్డినేట్ యాక్సిస్ ని కలిపితే కార్టీజియన్ సిస్టమ్ అంటారండి. కార్టీజియన్ సిస్టమ్. దీన్ని ఇన్వైట్ చేసిన వారు ఎవరంటే రెనీ డికార్డ్స్ అండి. రెనీ డికార్డ్స్. ఈ కార్టీజియన్ సిస్టమ్ ఎట్లా వచ్చిందంటే, ఈయన పేరు ఏంటంటే రెనీ డికార్డ్స్ అంటే కార్టీజియన్ సిస్టమ్ గా చేశారు. ఇతను కనిపెట్టింది ఎప్పుడంటే 1700వ శతాబ్దంలో అండి, 17th సెంచరీలో ఇన్వైట్ చేశారు కోఆర్డినేట్ జామెట్రీని. ఈ కోఆర్డినేట్ జామెట్రీ మనకి ఎక్కడ యూజ్ఫుల్ అవుతుంది అంటే ఇంటర్ లో యూజ్ఫుల్ అవుతుంది, డిగ్రీలో యూజ్ఫుల్ అవుతుంది, అండ్ పీజీలో కూడా యూజ్ఫుల్ అవుతుందండి. ఇది ఇక్కడ మన 10th క్లాస్ లో బేసిక్స్ నేర్చుకుంటేనే మన ఇంటర్, డిగ్రీ, పీజీ వాటిలో మనకి ఈజీగా సాల్వ్ చేసేవచ్చు. మనకి ఈ డిగ్రీ 10th క్లాస్ లో వచ్చేసరికి చాలా ఈజీగా ఉంటాయండి. చాలా ఈజియెస్ట్ సబ్జెక్ట్ అండ్ ఈజియెస్ట్ స్కోరింగ్ మార్క్స్. ఇప్పుడు మన ఇంట్రడక్షన్ అయిపోయిందండి. ఇప్పుడు మనం పైథాగరస్ థియరం చెప్పుకుందాం. పైథాగరస్ థియరం చెప్పుకునే ముందు మనకు కావాల్సింది ఏంటంటే, మనకు కొన్ని ఫార్ములాస్ ఉంటాయి కోఆర్డినేట్ సిస్టమ్స్ లో. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఉంటుంది, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా ఉంటుంది, సెక్షన్ ఫార్ములా ఉంటుంది. ఈ 3 ఫార్ములాస్ ఉంటాయి. ఈ 3 ఫార్ములాస్ మనకి డిస్టెన్స్ బిట్వీన్ 2 ఫార్ములాస్ రావాల్సి అంటే మనకి రావడానికి ముందు పైథాగరస్ థియరం నేర్చుకోవాలి. పైథాగరస్ థియరం ఫార్ములా మీకు అందరికి తెలిసి ఉంటుంది, కాకపోతే కొంతమందికి తెలియదు. అది వచ్చేసరికి ఏంటంటే h² is equal to s² plus s². అదవుతుందా? హైపోటెనస్ స్క్వేర్ is equal to side square plus side square. హైపోటెనస్ స్క్వేర్ is equal to side square plus side square. h² is equal to side square plus side square. దీనే పైథాగరస్ థియరం అంటామండి. పైథాగరస్ అని షార్ట్ కట్ లో రాశాను, కావాలంటే మన స్క్రోలింగ్ లో కనపడుతుంది. పైథాగరస్ థియరం స్పెల్లింగ్ రాసుకోండి, PT. పైథాగరస్ థియరం మనం ఫస్ట్ షార్ట్ కట్ లో నేర్చుకుందామండి. లేదంటే x plus y is equal to z ఇట్లా చేసుకోవచ్చు. లేదంటే వేరియబుల్స్ ఇంకా ఉన్నాయి, a plus b equal to c ఇట్లా చేసుకోవచ్చు. నేను ఈజియెస్ట్ గా చెప్తున్నా అండి, చూడండి. ఇప్పుడు సపోజ్ నేను a plus b equal to c అండి. a plus b equal to c. దీని పైకి వచ్చేసరికి a పైన వచ్చేసరికి 2 పెట్టండి, b పైన వచ్చేసరికి 2 పెట్టండి, c వచ్చేసరికి 2 పెట్టండి. ఇప్పుడు అర్థమవుతుందా? పైథాగరస్ h² is equal to side square plus side square. సేమ్ ఇట్లానే ఉంది కదా, ఇది h side square అర్థమైందా అండి? చూడండి, ఇప్పుడు మనం పైథాగరస్ థియరం ఎందుకు నేర్చుకున్నాం అంటే, మన పైథాగరస్ థియరం వస్తేనే మన డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా అనేది మనకు వస్తుంది, మనం నేర్చుకోగలం. ఇప్పుడు నేనేం చేశానంటే, ఫస్ట్ ఒక ఫ్లాట్ సర్ఫేస్ ఏరియా ఒక లైన్ డ్రా చేసుకోండి. దాన్ని ఏతో గానీ బీతో గానీ ఏతో బీతో డినోట్ చేయండి. మీ ఇష్టం, ఏ నెంబర్స్ తో అయినా ఏ వేరియబుల్ లెటర్స్ తో అయినా కూడా డినోట్ చేసుకోవచ్చు. నేను ఏతో బీతో డినోట్ చేశాను. ఏ అనే పాయింట్ వచ్చేసరికి x1, y1 అన్నాం, అంటే x కోఆర్డినేట్, y కోఆర్డినేట్. బి పాయింట్ వచ్చేసరికి x2, y2. ఇక్కడ నేను ఏ అనే పాయింట్ ని పర్పెండిక్యులర్ గా x యాక్సిస్ లో తీసుకున్నాను, అంటే బి అనే పాయింట్ ని పర్పెండిక్యులర్ గా మళ్ళీ x యాక్సిస్ గానే తీసుకున్నాను. ఇంకోటి ఏ దగ్గర నుండి బి అనే లైన్ కి పర్పెండిక్యులర్ గా ఆర్ అనే పాయింట్ ని తీసుకున్నాను. ఈ పాయింట్స్ నేను ఒక నెంబర్ లెటర్స్ తో డినోట్ చేస్తానండి. ఇప్పుడు ఆరిజిన్ నుండి మనకి పి కి డిస్టెన్స్ ఎంత అంటే మనం x1 అనుకున్నాం. ఇప్పుడు ఆరిజిన్ నుండి క్యూ కి డిస్టెన్స్ ఎంత అంటే x2 అనుకున్నాం. ఇప్పుడు మనకి ఈ డిస్టెన్స్ కావాలంటే ఈ డిస్టెన్స్ సిమిలర్ అంటే ఈ డిస్టెన్స్ తెలిస్తే ఈ డిస్టెన్స్ ఆల్రెడీ తెలిసినట్టే. ఈ డిస్టెన్స్ మనకు హాఫ్ కట్ అయింది, ఏంది x1. ఇప్పుడు మనకి ఈ డిస్టెన్స్ కావాలంటే టోటల్ డిస్టెన్స్ లో నుంచి ఈ స్మాల్ డిస్టెన్స్ ని మైనస్ చేయాలి, x2 లో నుంచి x1 ని మైనస్ చేయాలి. ఏముందండి, టోటల్ డిస్టెన్స్ లో నుంచి స్మాల్ డిస్టెన్స్ ని మైనస్ చేయాలి, x2 మైనస్ x1. సేమ్ సిమిలర్ గా y, ఇది ఈ స్మాల్ డిస్టెన్స్ y1 అండి. ఈ స్మాల్ డిస్టెన్స్ y1 తెలిస్తే ఇది కూడా తెలిసినట్టే, సిమిలర్. ఈ స్మాల్ y2 డిస్టెన్స్, ఇది స్మాల్ లార్జ్ డిస్టెన్స్ y2. ఈ y2 లో నుంచి స్మాల్ డిస్టెన్స్ తీసేస్తేనే మనకి y2 మైనస్ y1.
ఆర్బి ఫార్ములా అనేది వస్తుంది. చూడండి ఇక్కడ నేను పైదాకా స్థిరం ఫార్ములా రాశాను. ఇప్పుడు నేను కనుక్కుంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ds డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా కనుక్కున్నాను. నేను రాసింది ఇప్పుడు పైదాకా స్థిరం ఫార్ములా రాశాను. h స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ సేమ్. ఇప్పుడు చెప్పండి ab స్క్వేర్ అంటే ab స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అన్న. సైడ్ అంటే ఏంటి ar స్క్వేర్, ar స్క్వేర్. సైడ్ అంటే ఇదే కదా అండి, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ ఇంకో పాయింట్ వచ్చేసరికి ఏంటండి rb స్క్వేర్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇప్పుడు ab ఈక్వల్ టు ఈ స్క్వేర్ నాటికి పంపిస్తే ఏమొస్తుందండి స్క్వేర్ రూట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. అర్థమైతే కానీ ఇదే డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములా ఎట్లా కనుక్కోవాలంటే చెప్పాను కదండి ఈజియెస్ట్ గా ఉంది. మళ్ళీ చెప్తున్నాను, ఒక ఫ్లాట్ లైన్ సర్ఫేస్ డ్రా చేసుకోండి. దాన్ని ఏ లెటర్స్ తో అయినా డినోట్ చేసుకోండి. నేను క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి తో డినోట్ చేసుకున్నాను. క్యాపిటల్ ఏ వచ్చేసరికి x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ రెండు కోఆర్డినేట్స్ ఉంటాయండి. ఒకటి x కోఆర్డినేట్ ఉంటుంది, ఒకటి y కోఆర్డినేట్ ఉంటుంది. x1 y1 అనుకున్నాను. ఇంకోటి వచ్చేసరికి b అనే కోఆర్డినేట్ దగ్గరికి వచ్చేసరికి x2 y2. ఈ రెండు కోఆర్డినేట్స్ వచ్చినాయండి. నేను ఏ అనే పాయింట్ దగ్గర నుండి x యాక్సిస్ కి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసుకున్నాను. అండ్ b అనే పాయింట్ దగ్గర నుండి x యాక్సిస్ కి ఇంకో పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసుకున్నాను. అండ్ మళ్ళీ ఏం డ్రా చేశానంటే ఏ అనే దగ్గర నుండి ఆ బి అనే లైన్ కి టచ్ అయ్యేటట్టుగా, అంటే ఒక పర్పెండిక్యులర్ లైన్ టచ్ అయ్యేటట్టుగా రాసుకున్నాను. రాసుకున్న తర్వాత దాన్ని ఈ ఆర్ తో డినోట్ చేశానండి. ఆర్ తో డినోట్ చేసిన తర్వాత ఎట్లా ఫామ్ అయిందంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గా ఫామ్ అయింది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఎక్కడ అంటే పైదాకా స్థిరంలో నేను ఒక ఫార్ములా చెప్పాను, h స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఆ రూపంలోనే నేను పైదాకా స్థిరం రాశాను. పైదాకా స్థిరం వస్తేనే మనకి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్ ఫార్ములా అనేది మన ఈజియెస్ట్ గా ఎట్లా వచ్చిందో ఫార్ములా అని చెప్పేశాను. ఇక్కడ మొత్తం డిస్టెన్స్ వచ్చేసరికి x2, స్మాల్ డిస్టెన్స్ వచ్చేసరికి అంటే ఆరిజిన్ దగ్గర నుండి p దగ్గరికి వచ్చేసరికి x1. మనకి స్మాల్ డిస్టెన్స్ తెలియాలంటే x2 లో నుంచి x1 మైనస్ చేస్తేనే మనకి ar వాల్యూ తెలుస్తుంది. అట్లానే y1 వాల్యూ rb వాల్యూ తెలియాలంటే rb అన్న rq అన్న సేమ్ సిమిలర్ అండి. rb వాల్యూ మనకు తెలియాలంటే y2 లో నుంచి y1 ని తీసేస్తే మనకి y2 మైనస్ y1 rb వాల్యూ వస్తుందండి. అర్థమవుతుంది కానీ స్క్వేర్ నాటి తీసుకెళ్తాను రూట్ అవుతుంది. ఏఆర్ వాల్యూ రాశాను, ఆర్బి స్క్వేర్ వాల్యూ రాశాను, అయిపోయింది. ఇప్పుడు నేను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమ్ చెప్తున్నాను నేను ఏ అట్లా తీసుకోవచ్చు ఏ కామా బి అండ్ సి కామా డి. ఈ కోఆర్డినేట్ యాక్సిస్ అర్థమవుతుంది కానీ కోఆర్డినేట్ యాక్సిస్ లేదా కోఆర్డినేట్ సిస్టమ్స్ ఆర్ కార్టీజియన్ సిస్టమ్స్ అనుకుంటారు. ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ కనుక్కోమన్నారు మనల్ని. అర్థమవుతుంది డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ యాక్సిస్ మనకు తెలిసిన కదండి. ఈ యాక్సిస్ ని మనం ఏమనుకుంటున్నానండి, ఇందాక నేను డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ నేను చెప్పినప్పుడు ఏ బి తో డినోట్ చేశాను కదండి. ఏ పాయింట్ వచ్చి x1 y1 అన్న కదా. అట్లానే ఫస్ట్ ఈ పాయింట్స్ చూసుకోండి. ఈ ఎట్లా ఉన్నాయి, ఏ కోఆర్డినేట్ లో ఉన్నాయి చూడండి. ఈ అన్ని ఆన్ ఫస్ట్ కోఆర్డినేట్ లో ఉన్నాయి. అన్ని పాజిటివ్ గా ఉన్నాయి కదండి. అన్ని పాజిటివ్ గా ఉన్నాయి కాబట్టి ఈ ఫస్ట్ కోఆర్డినేట్ అంటా ఉంది. అర్థమవుతుంది కదండి, అన్ని పాజిటివ్ గా ఉన్నాయి. ఇది x1 అనుకున్నాం, ఇది y1 అనుకున్నాం, ఇది x2 అనుకున్నాం, ఇది y2 అనుకున్నాం. ఇప్పుడు చూడండి x2 అంటే ఎంత c. అర్థమవుతుంది కదండి, x2 అంటే c. లేదంటే ఇంకో విధంగా చెప్పాలంటే a కామా b అనుకున్నాం కదా, c కామా d. అర్థమవుతుంది, దీని కింద రాసుకోండి x1 కామా y1, x2 కామా y2. అంటే మీకు ఈజియెస్ట్ గా సింపులెస్ట్ గా డినోట్ చేసుకున్నాం. x1 a1 అంటే x1, b అంటే y1, c అంటే x2, d అంటే y2. ఇప్పుడు x2 మైనస్ x1 అన్నాం కదా, x2 ఏంటి c మైనస్ x1 అంటే ఏంటి a, c మైనస్ a హోల్ స్క్వేర్ ప్లస్ అదవుతుంది c మైనస్ a హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ y2 అంటే ఏంటండి, y2 అంటే d. అర్థమవుతుంది అండి, y2 అంటే d. ఇదిగోండి చూడండి యారో మార్క్స్ తో కూడా డినోట్ చేశాను నేను. y2 అంటే d, y2 అంటే d, y1 అంటే ఏంటండి b, d మైనస్ b హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పాండ్ అనేది చేసుకోవచ్చు, లేదంటే ఇట్లానే వదిలేయచ్చు, ఇబ్బంది ఏమి ఉండదండి. ఎక్స్పాండ్ చేసుకుంటే చేసుకోవచ్చు. a మైనస్ b హోల్ స్క్వేర్,
a square minus b square a square plus b square minus 2ab అండి ఫార్ములా. c square plus a square minus 2ca. అర్థమవుతుంది అండి, ఎక్స్పాండ్ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ ఇంకా వచ్చేసరికి దీని కూడా సేమ్ ఫార్ములా d square plus b square minus 2db. ఇట్లానే చేసి వదిలేయచ్చు, ఇట్లానే చేసి వచ్చేది. ఇప్పుడు నేను నీకు చూపించింది a కామా b తో డినోట్ చేసి చూపించాను. ఇప్పుడు 2, 3 ఏదైనా ఒక సంథింగ్ ఎగ్జాంపుల్స్ తో ఇంకో సమ్ చూపిస్తున్నాను చూడండి. సేమ్ ఫార్ములా, నేనేం మార్చట్లేదు, సేమ్ ఫార్ములాతో చూపిస్తున్నాను. 2, 3 3, 4. అర్థమవుతుంది కదా, 2, 3 3, 4. ఇప్పుడు ఈ అన్ని ఏ కోఆర్డినేట్స్ లో ఉన్నాయండి, అన్ని ఏ పాజిటివ్ ఏ టర్మ్స్ లో ఉన్నాయి, అన్ని పాజిటివ్ టర్మ్స్ లోనే ఉన్నాయండి. దాన్ని బట్టి మనం చెప్పగలం ఇది ఏ కోఆర్డినేట్, ఫస్ట్ కోఆర్డినేట్, ఎందుకంటే అన్ని పాజిటివ్ టర్మ్స్ ఉన్నాయి కదా. సేమ్ ఇందాకలాగా నేను కింద కూడా డినోట్ చేసుకోమన్నాను కదా, x1, y1, x2, y2. ఇదిగోండి, దీనికి ముందున్న నెంబర్ ఏరో మార్క్స్ తో కూడా డినోట్ చేశాను. x1 అంటే ఏంటి, ఇప్పుడు చూడండి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, ఈ రెండింటి మధ్య దూరం కనుక్కోమన్నారు. ఏ రెండింటి మధ్య 2, 3 అండ్ 3, 4 మధ్య గల దూరాన్ని కనుక్కోమన్నాడు. దూరాన్ని కనుక్కోమన్న ఫార్ములా మనకు తెలుసు, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇప్పుడు x2 అంటే దాని ముందర దాని పై నెంబర్ ఏంది, ఎంత, 3 మైనస్, అదవుతుంది కదా 3 మైనస్ x1 అంటే ఎంత, 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y2 అంటే ఎంత, 4, y1 అంటే ఎంత, 3, 4 మైనస్ 3 హోల్ స్క్వేర్. 3 లో నుంచి 2 తీస్తే ఆల్రెడీ మనకి తెలుసు 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 3 అంటే ఎంత అండి, 1 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ అంటే 1 కదండి, 1 స్క్వేర్ అంటే 1, అర్థమవుతుంది, √2. దీన్ని ఇట్లా చేసాను వదిలేయచ్చు, లేదంటే √2 వాల్యూ మీకు ఎప్పుడే రాదండి, ఇంటర్లో తెలుసుకుంటారా √2 వాల్యూ ఏదండి. √2 వాల్యూ వచ్చేసరికి మీకు ఇంటర్లో చెప్తారండి, అది ఇప్పుడే మీకు అవసరం లేదు. ఇంతటితో ఇదండి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ యొక్క సమ్స్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ.